నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఆల్మోస్ట్ ఆల్ వెనకాల చూడంగానే బిగ్ బాస్ 8 సంబంధించి అప్డేట్ అనేది మీకు అర్థమైపోయింది. బట్ వేణుస్వామిని ఎందుకు పెట్టాను అన్న ఒక డౌట్ అయితే మీకు క్రియేట్ అయి ఉంటుంది. ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయాల్సిన అవసరం లేని పర్సన్, కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అడ్రస్, దమ్ముగా అది రాంగ్ అయినా సరే ఇది జరిగి తీరుతుంది అని చెప్పే సత్తా ఉన్న వ్యక్తి ఈ మధ్య కాలంలో అసలు బీభత్సంగా ట్రోల్స్కి గురయ్యాడు. ఎప్పటికప్పుడు సెలబ్రిటీల జాతకాలు తెలియజేస్తూ వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళ లైఫ్ ఇక్కడికే స్పాయిల్ అయిపోతుంది, వీళ్ళు అసలు ముందుకెళ్ళలేరు, వీళ్ళ ఆరోగ్యం పాడైపోతుంది, ఇలా ఎంతమంది చెప్పాడో లెక్కే లేదు. ముఖ్యంగా అయితే ప్రభాస్ గురించి చెప్పి అభాసు పాలైనా సరే తన తీరు ఏ మాత్రం మార్చుకోలేదు. అక్కడితో ఆగాడా? అటు తెలంగాణలో సీఎం కేసీఆర్ గెలుస్తాడని, ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని, ఖచ్చితంగా గెలిచి తీరుతాననేసి ఎన్ని రకాలుగా చెప్పాలో అన్ని రకాలుగా చెప్పారు. సోషల్ మీడియా ఈయన ఓ రేంజ్లో అలా లేపి కూర్చోబెట్టింది. దానికి కారణం ఏంటంటే మన నాగ చైతన్య ప్లస్ సమంత వీళ్ళు కలిసి ఉండరు, విడాకులు తీసుకుంటారు, ఖచ్చితంగా ఇది కొన్ని రోజుల్లోనే కొలాప్స్ అవ్వబోతోంది అంటూ చేసిన ఒక్క కామెంట్ ఆ కొద్ది రోజుల్లోనే ఇది జరగడంతో వేణుస్వామి చెప్పింది జరుగుతుంది అంటూ ఒక వర్గం అలా హైప్ చేసేసరికి ఈయనకు అమాంతంగా ఈయన ఒక మంచి జ్యోతిష్యుడు, నాణ్యమైన జ్యోతిష్యుడు, ఈయన ఏది చెప్పినా జరిగి తీరుతుంది అనేసని ముద్ర వేయించుకున్నాడు. ఆ తర్వాత ప్రభాస్ గురించి చెప్పిన రాధేశ్యామ్ ఫ్లాప్ అవ్వడంతో ఇంకొంచెం ఆద్యం పోసినట్టుగా ఓకే వేణుస్వామి ముందే ఏది జరుగుతుందో చెప్పేస్తాడు, ఈయన అందరిలాగా కాదు అంటే మనం వెళ్ళి అడిగితే చెప్తాడు, అడగకుండానే ఈయన చెప్తాడు అంటూ సెలబ్రిటీలు ఎవరిని టచ్ చేస్తే నేను ఫేమస్ బాగా అవ్వగలను అనేసని అవపోసన పట్టిన వ్యక్తి. ఎందుకనంటే సినిమా ఓపెనింగ్స్ కావచ్చు, కొన్ని సినిమాల్లో సార్ గారు యాక్ట్ కూడా చేశారు, చిన్న చిన్న క్లిప్పింగ్స్ కూడా చూపెట్టారు. అలా ఉన్న పరిచయాలతో సెలబ్రిటీల జాతకాల గురించి తెలిసిన కొన్ని విషయాలు, అలాగే ఈయన తెలివితేటలతో ఏంటంటే దానికి అంటే మాస్ మసాలాలు ఎలా యాడ్ చేస్తే తనను గుర్తిస్తారు, నేను పాపులర్ అవుతాను అనేది, అంటే నాకు ఆ పాపులారిటీ అవసరం లేదనుకుంటున్నా ఆ పాపులారిటీని తెచ్చుకుంటాడు ఆయన. ఆ విషయంలో దిట్ట అన్న విషయం తెలిసిందే. ట్రోల్స్ నుంచి వెళ్ళి నన్ను ఎంత ట్రోల్స్ చేసినా నేను అస్సలు భయపడేది లేదు, ఇంకా ఎదుగుతానని చెప్పేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పరాజయం తర్వాత, అలాగే ఇంకో ముఖ్యమైనది ఏంటంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్లో విన్ అవుతుంది, దాని ఓనర్ జాతకం అద్భుతంగా ఉంది, ఈమె చేతిలో పడ్డాకే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓ రేంజ్లో వెలిగిపోతుంది అంటూ కూడా చెప్పి మరొకసారి ట్రోల్కు కుదిరారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇక మీదట సెలబ్రిటీ జాతకాలు కానీ ఓపెన్ డాష్ మీద వచ్చి ఎవరి జాతకాల గురించి మాట్లాడను, ఎవరి జోలికి వెళ్ళను, ఎవరిని పట్టించుకోను అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసి కామ్గా ఆయన పూజలు ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. బట్ ఇప్పుడు మరొక్కసారి ఎందుకు తెర మీదకి వచ్చాడు వేణుస్వామి అంటే బిగ్ బాస్ 8 15 మెంబర్స్ కంటెస్టెంట్లో వేణుస్వామి ఉండబోతున్నాడు అనే ఒక షాకింగ్ న్యూస్ ప్రస్తుతం తెర మీదకి వచ్చింది. దానికి సంబంధించి బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆయనకు ఎంతైనా అంటే ఆయన డైలీ ఎంత వస్తుంది, ఆయనకి మంత్లీ ఎంత వస్తుంది అన్న పేమెంట్స్ అవన్నీ చూపించేసి నేను ఇంత ఇస్తేనే వస్తాను, దీనికి మీరు ఓకే అంటే నాకు రావడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ ఇలాంటి బేరసారాలు జరిగాయి. బిగ్ బాస్ మేనేజ్మెంట్ కొంత ఆలోచించిన ఆ తర్వాత ఇప్పుడు కొంచెము లాస్ట్ అంటే బిగ్ బాస్ 7 ఆన్లైన్ది కావచ్చు, మిగతాది కొంత డౌన్ఫాల్ అయింది కాబట్టి ఈసారి కాంట్రవర్సీ వాళ్ళని తీసుకొస్తే కొంత హైప్ క్రియేట్ అవ్వచ్చు. వేణుస్వామి వస్తున్నాడు అనగానే ఈయన ఆల్రెడీ ఇక్కడ ఉంటేనే ఇన్ని కాంట్రవర్సీలు చేసినట్టే హౌస్లో ఇంకేం చేస్తాడో అన్న ఒక హైప్ క్రియేట్ అవుతుందన్న నేపథ్యంలో ఆయన అడిగినంత ఇవ్వడానికి రెడీ అయిపోయారట. బిగ్ బాస్ 8కి ఆయన ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆల్మోస్ట్ ఆల్ అంటే బిగ్ బాస్ది కొందరు ఫర్ వీక్ మాట్లాడుకుంటారు, వాళ్ళు ఉన్న రోజులు మాట్లాడుకుంటారు, కొందరిని అంటే అంత స్క్రిప్టింగ్ అది వాళ్ళ చేతిలోనే ఉంటుందని మనకు తెలిసినా ఎరిగొరలం కాబట్టి కామన్గానే ఏదోటి ఫాలో అవ్వాలి, టైంపాస్ అవ్వాలి, ఏం జరుగుతుంది మన జీవితాల్లో ఏం జరుగుతుందని తెలుసుకునే దానికన్నా పక్కోళ్ళ ఇంట్లో పక్కోళ్ళ జీవితాల్లో ఏం జరుగుతుంది, వీళ్ళు బయట ఉన్నట్టే లోపల ఉంటారా, ఈ స్క్రిప్ట్కి వాళ్ళు అనేది తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మామూలుగానే మన డర్టీ మైండ్లోకి ఉంటుంది కదా. ఆల్మోస్ట్ అలా డర్టీ మైండ్లో ఉండే మన క్యూరియాసిటీని ఇలాంటి షోలు క్యాష్ చేసుకుంటా అన్నట్టు. కాబట్టి ఇప్పటికే బర్రెలకు వెళ్ళబోతుంది అనేసని, కుమారి ఆంటీ లైవ్లో ఉందనేసని, అలాగే ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన ఆర్పి కూడా ఉండబోతున్నాడని, దీంతో పాటుగా బుల్లెట్ భాస్కరు ఇంకా కొందరు సినీ తారలు, దాంతోపాటు ఇంకా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన ఇంకొంతమంది పర్సన్స్ అంటే
ఏ 15 మెంబర్స్ తెర మీదకి వచ్చేంత వరకు ఎవరికి ఇష్టమైన పేర్లు వాళ్ళు చెప్పుకుంటూనే వెళ్తారు. ఇంకా సోషల్ మీడియా ట్రెండింగ్ అనేది నడుస్తూనే ఉంటుంది. షో ఆన్ అయ్యేంత వరకు ఇందులో చెప్పిన సగం పేర్లు దాంట్లో ఉండవు, అది అందరికీ తెలిసిందే. బట్ అంటే చాలామందిని ఫిల్టర్ చేస్తారంటే, అలాగే వీళ్ళను 15-20 డేస్ ముందు తీసుకెళ్ళి ఆ షో మామూలుగా షో ముందు వచ్చే డ్యాన్సులు కావచ్చు, ఎలా ఉండాలనే దానికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తారంట. ఎవరు అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా గిచ్చాలి, ఎవరిని ఎలా గిల్లాలి, ఎవరితో ఎలా లింక్ పెట్టుకోవాలి, ఇవన్నీ ఉంటాయనేసి ఓపెన్ డయాస్ మీద అందరికీ తెలిసిందే. బట్ నిజంగానే వేణుస్వామి బిగ్ బాస్ 8 కంటెస్టెంట్గా ఉంటే ఎలా ఉండే అవకాశం ఉంది? నిజంగానే బయట చేసినంత లోపల చేసే అవకాశం ఉంటుందా, లేదా మన మీడియా హైప్కి రియల్ క్యారెక్టర్కి సంబంధం ఉండే అవకాశం ఉంటుందా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ మాత్రం చాలామందికి ఉంటుంది. దాన్ని బిగ్ బాస్ 8 మాత్రం క్యాష్ చేసుకోబోతుంది. నిజంగా ఉంటాడా లేదా అనేది మాత్రం మరికొన్ని రోజుల్లో తేలే అవకాశం ఉంది. నిజంగా కనుక ఆయన బిగ్ బాస్ 8లో ఉంటే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. రాబోయే రోజుల్లో ఉంటాడా లేదా అనేది ఎలాగో తేలిపోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.